క్షారం తీసుకుంటున్నాం. మనం క్షారం అంటే ఏం తీసుకున్నాం? మనం సబ్బు నీళ్ళు తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు ఆమ్లంతో మనము రెడ్ లిట్మస్ కలిపితే ఏం కాలేదు, అవునా కదా? అది ఎర్రగా అట్లే ఉండిపోయింది. ఇప్పుడు మనం క్షారానికి మనము రెడ్ లిట్మస్ కలుపుదాం. ఎర్ర లిట్మస్ ఏంది? ఎర్ర లిట్మస్ కలిపితే చూడండి, ఇది ఎర్రగా ఉన్నది, ఇది ఎర్రగా ఉన్నది నీలంగా మారితే క్షారము, లేకుంటే కాదు. ఎట్లయిపోయినది? అంటే సబ్బు నీళ్ళని, అంటే ఇక్కడ మనం తీసుకునేటువంటి వాటిని ఎర్ర లిట్మస్ ఎట్లా మార్చింది? నీలంగా మార్చింది. అంటే సబ్బు నీళ్ళకి ఏ గుణం ఉంటుంది? క్షార గుణం ఉంటుంది. ఏ గుణం ఉంటుంది? క్షార గుణం ఉంటుందని తెలుస్తుంది మనకి. ఓకేనా? ఆ విధంగా ఇప్పుడు మనం దీంట్లో మళ్ళీ ఆమ్లం వేస్తాం. చూడండి, మ్యాజిక్ చూడండి సార్ మీరు. దీంట్లో మళ్ళీ ఇప్పుడు నేను ఆమ్లం వేస్తా. ఆమ్లం వేస్తే ఏం కావాలన్నా ఇప్పుడు ఇది దీంట్లో క్షారం ఉంది కదా, ఆమ్లం వేస్తే ఏం కావాలి? అది లవణం కావాలి కదా. అంటే ఈ రంగు ఏం కావాలి? రంగు ఏం కావాలి? రంగు ఏం కావాలి? పూర్తిగా నీరంటే ఎట్లా కావాలి? రంగు ఏం కావాలి? ఎంత కావాలి? రంగు మారిపోవాలి పూర్తిగా. చూసారా? ఏమైంది? చూసారా ఏమైంది? రంగు మారిందే. ఆ విధంగా మనకి ఆమ్లము క్షారం కలిస్తే లవణము నీరు ఏర్పడుతుంది కాబట్టి రంగు మారుతుంది. అదే మనం సబ్బు నీళ్ళకి రెడ్ లిట్మస్ కలిపితే ఎట్లా మారింది? అది నీలంగా మారింది. ఓకేనా? రైట్.